ఇంట్లో కోడిగుడ్లు పులుసు. అది ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించాల్సిన ఐటమ్స్ 7 ఎగ్స్, 7 కోడిగుడ్లు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, 3 టమోటాలు, కొంచెం మునక్కాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, తాలింపు గింజలు, పసుపు, సాల్ట్, అలాగే కారం. ఒక మంచి కళాయి తీసుకొని కళాయి పెట్టేసి ముందు కర్రీ సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే 2 గంటలు వేసాను. నేను ఇప్పుడు దాంట్లో కొంచెం తాలింపు గింజలేద్దాం. 1 స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసేయండి. సిమ్లో పెట్టుకోండి. ఈ చింతపండు ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేసి నానపెద్దాం. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి నానపెట్టండి చింతపండుని. అవి ఫ్రై అయిపోయింది కదా, వాళ్ళ కోరుకున్నాయో ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తుంది. ఒకసారి కలుపుతాం. ఉల్లిపాయలు మొత్తం వేసేసి ఇది ఇలాగే పెట్టేసి కాసేపు ఫ్రై ఉంటాం. ఫ్రై అయినాయి కదా కొంచెం. ఇప్పుడు దీంట్లో టమోటా ముక్కలు వేద్దాం. టమోటా ముక్కలు, అలాగే మునక్కాయలు కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేసేసుకొని ఇది కూడా కుక్ అయిన తర్వాత మరి ఏం వేయాలో మళ్ళీ చెప్తాను. ఇంతవరకు మూత పెడదాం. ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చూద్దాం. వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇంట్లో కొంచెం పసుపు వేస్తుంది. ఒక హాఫ్ స్పూన్ వేయండి పసుపు. హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా, హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను నేను. సరిపోతే లాస్ట్లో వేస్తాను. మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేద్దాం. మొత్తం కలిపేసి ఈ పసుపు ఉప్పు అట్లా పట్టిందాకా ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోండి. కలిపేసి దీంట్లో కారం ఉంటుంది. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. కారం ఎక్కువ తింటాను నేను. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కొంచెం ఇలా నేను చూపించే విధంగా మొత్తం కలిపేసి దీంట్లో వాటర్ వేసేద్దాం.
దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేద్దాం. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలాగా ఒక 10 నిమిషాలు ఇలా పెట్టేద్దాం. మొత్తం కుక్ అయిపోతుంది. ఎగ్స్ వేద్దాం తర్వాత. అది ఉడికేలోగా మనం ఈ చింతపండు ఉంది కదా నానబెట్టుకున్నది, మనం ఈ చింతపండు మొత్తం గుజ్జంతా తీసుకున్నాం. మొత్తం ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఎగ్స్ ఆల్రెడీ ఉడికి పెట్టేసుకున్నాం కాబట్టి ఎగ్స్ అని దీంట్లో వేద్దాం. ఎగ్స్ అని వేసేసి ఉప్పు కారం ఎగ్స్ కూడా పట్టేలాగా 5 నిమిషాలు ఉడకనిద్దాం. చింతపండు నానబెట్టింది గుజ్జు ఇలా తీసి పెట్టుకోండి. అందులో కుక్ అవుతుంది 5 నిమిషాల తర్వాత. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఇది మొత్తం దీంట్లో వేసేద్దాం. మొత్తం ఇలా వేసి ఒకసారి ఇలా కలిపండి. ఇదంతా చిక్కబడాలి. బాగా చిక్కగా అయిపోయినాక తీసేద్దాం. తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం అన్నా చారు ఉండాలి కదా పులుసు అంటే. అయిపోయింది కర్రీ. సర్వింగ్ ప్లేట్లోకి సర్వింగ్ చేసేస్తాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం ఒకసారి. కొంచెం వేయాలి, చూసారా? ఒక 2 స్పూన్లు పట్టింది మొత్తంగా. సాల్ట్ వేసాం కదా, ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసేసుకోండి. వేసేసేస్తున్నాం. అయిపోయింది. కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.